ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటనలో ఉన్నారు. దీంతో ఈ నెల 31న జగన్ లండన్ నుంచి వచ్చాక విజయసాయి రాజీనామాపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి విజయసాయిరెడ్డి ప్రకటనతో ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేగింది. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంట్ అయిన విజయసాయిరెడ్డి అన్ని లెక్కలు వేసుకున్నాకే రాజకీయంగానూ నిర్ణయాలు తీసుకుంటారు. క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి పనిలో పనిగా తనకు జనసేనాని పవన్ కళ్యాణ్తో సత్సంబంధాలు ఉన్నాయని, ఏపీ సీఎం చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేదంటూ ముక్తాయించడం కొసమెరుపు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఊపందుకున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి నిర్ణయం కీలకంగా మారుతుందన్న వాదన ఒకవైపు, కేంద్రంలో బీజేపీతో సంబంధాలను కొనసాగించేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్న ప్రచారం మరోవైపు, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు. ఇంకా 4.5 సంవత్సరాల పదవీకాలం ఉన్నప్పటికీ రాజ్యసభ పదవిని వదులుకోవడానికి అసలు కారణం విజయసాయిరెడ్డి రాజ్భవన్ కు వెళ్లి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవ్వాలన్న తన చిరకాల వాంఛను నెరవేర్చుకోవడానికేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాలను సునిశ్చితంగా విశ్లేషించిన విజయసాయిరెడ్డి వైసీపీలో కొనసాగడం వల్ల తనకు పెద్దగా భవిష్యత్తు ఉండదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తితో గత 2 ఏళ్లుగా విజయసాయిరెడ్డి రగిలిపోతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర వైఫల్యం తర్వాత బీజేపీలో చేరేందుకు విజయసాయి పెద్ద స్కెచ్ వేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. గతంలో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరి టీడీపీకి పరోక్షంగా సహకరించారు. సేమ్ అదే తరహాలో తాను కూడా కొందరు వైసీపీ రాజ్యసభ ఎంపీల మద్దతుతో బీజేపీలో చేరి జగన్ కు పరోక్షంగా సపోర్ట్ చేస్తానని వైసీపీ అధిష్టానం వద్ద విజయసాయి ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. కానీ ఈ ప్రపోజల్ పై జగన్ సీరియస్ అయ్యారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అక్కడి నుంచి జగన్ తో గ్యాప్ పెరిగిందని, దాంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి తనతో టచ్ లో ఉన్న కొందరిని బీజేపీ గూటికి చేర్చి తన దారి తాను చూసుకోవాలని విజయసాయిరెడ్డి డిసైడ్ అయ్యారని టాక్. ఇక గతంలో తన భవిష్యత్తు గురించి విజయసాయి విశ్లేషిస్తూ ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ కావాలన్నది తన చిరకాల కోరిక అని చెప్పారు. ఇప్పుడు అదే ప్రపోజల్ ను బీజేపీ హైకమాండ్ ముందు ఉంచారని, దానికి ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం వల్లే రాజ్యసభ పదవిని విజయసాయిరెడ్డి వదులుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
మారుతున్న రాజకీయ సమీకరణాలను సునిశితంగా విశ్లేషించిన విజయసాయిరెడ్డి వైసీపీలో కొనసాగడం వల్ల తనకు పెద్దగా భవిష్యత్తు ఉండదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తితో గత 2 ఏళ్లుగా విజయసాయిరెడ్డి రగిలిపోతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర వైఫల్యం తర్వాత బీజేపీలో చేరేందుకు విజయసాయిరెడ్డి పెద్ద స్కెచ్ వేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. గతంలో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరి టీడీపీకి పరోక్షంగా సహకరించారు. సేమ్ అదే తరహాలో తాను కూడా కొందరు వైసీపీ రాజ్యసభ ఎంపీల మద్దతుతో బీజేపీలో చేరి జగన్కు పరోక్షంగా సపోర్ట్ చేస్తానని వైసీపీ అధిష్టానం వద్ద విజయసాయి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కానీ ఈ ప్రపోజల్పై జగన్ సీరియస్ అయ్యారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అక్కడి నుంచి జగన్తో గ్యాప్ పెరిగిందని, దాంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి తనతో టచ్లో ఉన్న కొందరిని బీజేపీ గూటికి చేర్చి తన దారి తాను చూసుకోవాలని విజయసాయిరెడ్డి డిసైడ్ అయ్యారని టాక్. రైట్, ఇక తన రాజ్యసభ సభత్వానికి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు విజయసాయిరెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మొత్తానికి విజయసాయిరెడ్డి పార్టీలో ఎంత కీలకంగా వ్యవహరించారో మనకు తెలుసు. పార్టీపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినా దానికి సవాల్ కౌంటర్లు వేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి తన సభ్యత్వానికి అలాగే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి క్రాంతి? యశోమా, వైసీపీకి సంబంధించి ఒక్కొక్క నేత వీడుతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అటు వైసీపీకి అదేవిధంగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీ వీడి వెళ్తుంటూ ప్రస్తుతము వైసీపీకి సంబంధించిన కేడరు నేతల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి, అంటే గత ప్రభుత్వ హయాంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అటు వైఎస్ అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి పైన నేరుగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితుంది. అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకి సముచిత స్థానం లేకుండా అగౌరవపరిచే విధంగా గత ప్రభుత్వ హయాంలో అవలంబించారు. కాబట్టి తను వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితంగా కుటుంబ సభ్యుడు అయినప్పటికీ కూడా వైసీపీని విడాల్సి వస్తుందంటూ కూడా చెప్పి వైసీపీని విడి జనసేనలో చేరిన పరిస్థితుంది. తాజాగా విజయసాయిరెడ్డి రాజశేఖర రెడ్డి సమయం నుంచి కూడా ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉండటంతో పాటు దిశానిర్దేశం చేయడం, అదేవిధంగా గత 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతని కొంత భూమికా పాత్ర కూడా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున తెలిసిన విషయం. ఈ నేపథ్యంలోనే 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్ గా చేయడం జరిగింది. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డికి సంబంధించి అనేకమైన ఆరోపణలు ఎదుర్కొంటూ తర్వాత విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర నుంచి తొలగించి వైవి సుబ్బారెడ్డిని అక్కడ వేయటం అనేది చేసిన పరిస్థితి. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి పైన అనేకమైన భూకబ్జా ఆరోపణలు, అదేవిధంగా తన కుటుంబ సభ్యులు అల్లుడికి సంబంధించిన అరబిందో సంస్థ కావచ్చు, దానికి సంబంధించి అటు కాకినాడ సీ పోర్టుకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా విజయసాయిరెడ్డిని చుట్టుముట్టడం, దాంతో పాటు తన పైన అంటే జగన్మోహన్ రెడ్డి అధినేతకు సంబంధించిన కేసులు కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా ఉన్న నేపథ్యంలో తాజాగా తను రాజకీయాల నుంచి వైదొలగాలంటూ కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ ద్వారా అందరికీ స్పష్టం చేశారు. దాంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఉన్నట్టు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ ప్రభావం ఖచ్చితంగా కేడర్ పైన పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది ముఖ్యమైన నేతలు అటు ఆలనాని కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రంథి శ్రీనివాస్, ఇక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి, ఇలా ముఖ్యమైన నేతలందరూ కూడా పార్టీ వేయడంతో ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది పార్టీ రాజు, ఇలాంటి వలసలను ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయగలడు. ఒక పక్క లండన్ యాత్ర ముగిసిన తర్వాత నుంచి ఫిబ్రవరి నుంచి కూడా ప్రజల మధ్యకి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి భావించిన నేపథ్యంలో తాజాగా ఇలాంటి రాజీనామాల వల్ల ఖచ్చితంగా కేడర్ పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వలసలను ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయగలరు అనే అంశానికి సంబంధించి కూడా వేచి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.